మాజీ మంత్రి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు 75 అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో మార్పులు చేసిన వైసీపీ హైకమాండ్ ఒంగోలు లోక్సభ అభ్యర్థి మార్పు విషయంలో తర్జన భర్జన పడింది. ఒంగోలు ఎంపీగా మాగుంటకి అవకాశం ఇవ్వాలని బాలినేని గత 2-3 వారాలుగా పట్టుబడుతూ వస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తాను చెప్పిన వారికే అవకాశం కల్పించాలని చాలా రోజుల పాటు అధిష్టానంపై ఒత్తిడి పెట్టారు. చివరకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎర్రగొండపాలెంలో బాలినేని చెప్పిన తాటిపర్తి చంద్రశేఖర్కే బాధ్యతలు అప్పగించింది పార్టీ. కొండెపి, సంతనూతలపాడులో మాత్రం తన లెక్కల ప్రకారం మంత్రులు మేరుగా ఆదిమూలంకు అప్పగించారు. ఈ విషయంపై బాలినేని వారం క్రితం బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఒంగోలు అభ్యర్థి విషయంలో మాగుంటను తప్పించాలి అనే నిర్ణయానికి వచ్చింది పార్టీ హైకమాండ్. ఒంగోలు లోక్సభ బరిలో చెవిరెడ్డిని నిలబెట్టాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీంతో 2 రోజుల కిందట మరోసారి పార్టీ పెద్దలు బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఈ పరిణామాల మధ్యలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జి పేరును ప్రకటించకుండా ఆపిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో పార్టీ బాధ్యతల్లో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించింది. దీంతో పాటు మరో 3 నియోజకవర్గాలు సంతనూతలపాడు, కందుకూరు, కావలి పార్టీ బాధ్యతలను కూడా చెవిరెడ్డి చేతిలో పెట్టింది. దీంతో షాక్కు గురైన బాలినేని మరోసారి అలకపాన్ పెక్కారు. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూటకోసారి అలుగుతున్న బాలినేని తీరుపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. సీనియర్ నాయకుడై ఉండి ఎన్నికల ముందు ఈ విధంగా వ్యవహరించడం వల్ల కేడర్ గందరగోళానికి లోనవుతుంది అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.